ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దైవిక రక్షణ గురించి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో దైవవాక్యం ఇలా సెలవిస్తోంది: నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఒక ఆధ్యాత్మిక కోటనా నిలుస్తుంది. ఆయన సత్యాలను మనం మనసులో భద్రపరుచుకున్నప్పుడు అవి పాపం మరియు చీకటి శక్తుల ప్రభావం నుండి మనల్ని రక్షించే ఒక దైవిక అడ్డుగోడగా మారుతాయి. దేవుని వాక్యాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని మన ప్రాణప్రదంగా ప్రేమించి దాచుకోవాలి. అప్పుడది మన సహజ స్వభావంగా మారి ప్రతి అడుగులో మనకు రక్షణ కవచంగా నిలుస్తుంది. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈరోజు నీ పరిశుద్ధ వాక్యాలను నా ఆత్మ లోతుల్లో దాచుకుంటున్నాను. నీ సత్యం నా ఆలోచనలను నడిపించే దిక్సూచిగా, అన్ని కీడుల నుండి నా ఆత్మను కాపాడే కవచంగా ఉండనివ్వండి. నా హృదయాన్ని నీ వెలుగు ప్రకాశించే పవిత్ర నిలయంగా మార్చండి. ఆమేన్.